అండ్ యాక్షనబుల్ లవ్ ఐటమ్స్ నువ్వు 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 నువ్వే నువ్వే నువ్వు పాట పాట రైట్ రైట్ రైట్. కానీ చాలా అంటే ఏ వయసులో ప్రేమ అనేది యాక్చువల్గా తెలుస్తుంది అనే దానికి ఆన్సరే లేదు కదా వాస్తవానికి. లేదుగా, ఎప్పటికీ తెలియదు. ఇంపాసిబుల్. అంటే ఇప్పుడు నువ్వు ఆ మాట అనలేవు, అది వేరే విషయం. అవును కాదు, అంటే తెలుస్తుంది, తెలిసిందని అనిపిస్తుంది, బట్ అది మారుతూ ఉంటుంది. కొంచెం కూడా అది కాదేమో ఇదేమో, ఇది కాదేమో అదేమో అని మారుతుంటుంది. ఎప్పుడు కరెక్ట్గా ఫైనల్గా రీచ్ అవుతాం అన్నది నాకు తెలుసు. అది నెవర్ ఎండింగ్ స్టోరీ. దిస్ లవ్ స్టోరీ కెన్ నెవర్ బి ఎండ్. పార్ట్నర్షిప్, ప్రేమ అనే పార్ట్నర్షిప్లో ఓకే, మొత్తానికి ఈ స్కూలు, కాలేజు, సినిమాలు, ఈ ఎఫెక్ట్లన్నీ అయిపోయిన తర్వాత ఏదో ఒక పాయింట్లో అంటే వయసులోకి వచ్చిన తర్వాత కెరీరు ఇదంతా అయిన తర్వాత అమ్మాయ ఓకేరా ఇప్పుడు మనం సెటిల్ అయ్యాం, నౌ వీ హ్యావ్ టు గో ఫర్ కంపానియన్షిప్. అంటే ఓకే ఈ అమ్మాయితో నేను జీవితాంతం ఉండాలనుకుంటున్నాను అనే పాయింట్ నీకు ఎప్పుడు వచ్చింది ఈ అమ్మాయితో? అంటే అదే అంజుతో. ఎందుకో ఐ థింక్ 5 ఏళ్ళ క్రితం మన అంటే యూ స్టార్టెడ్ ఫాలోయింగ్ యువర్ ప్యాషన్, అది స్టార్ట్ అయిపోయి బిజీగా ఉన్నాను. ఒక వ్యక్తిని కలిశాను, నా ఫ్రెండ్ వాళ్ళ కజిన్ అవుతాను, తన ద్వారా కలిశాను. ఇనీషియల్గా ఏం లేదు, చాలా సరదాగా మాట్లాడే, చాలా హ్యాపీగా మాట్లాడేది. నా ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి అమ్మాయిలతో మాట్లాడటమే ఫ్రీ. బాయ్స్ కాలేజ్ అసలు లేదే ఏంటి మన ఇంత ఓపెన్గా ఇంత ఫ్రీగా మాట్లాడుతుంది అనే ముందే అక్కడ చాలా స్పెషల్గా ఫీల్ అయిపోతాం కదా. తర్వాత ఎందుకో చాలా రోజులు లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ వైజాగ్. ఐ రిమెంబర్ యువర్ మినుగురు పురుగుల స్టోరీ. అలా కుదిరింది, చాలా కుదిరింది అంతే. కొన్ని కుదురుతాయి మనకు అలా రాసి పెట్టుంటే. సో అది కాస్త అలా రోజు మాట్లాడే కొద్దీ ఎందుకో ఏమైనా అమ్మాయిని బాగా అర్థం చేసుకుంటుంది. ఇప్పుడు ఒక అమ్మాయిని ఇష్టపడటం వేరు, తర్వాత లైఫ్ ఊహించుకోగలగడం వేరు కదా. కరెక్ట్, చెప్పి మంచి పాయింట్. నోట్ దిస్ పాయింట్ యువర్ ఆనర్. ఎందుకు కొంతకాలం మాట్లాడిన తర్వాత లైఫ్ని ఊహించుకోగలను అనిపించింది. అంటే ఎంత టైం పట్టింది దానికి? ఒక 3 ఏళ్ళు, 3-4 ఏళ్ళు, 3 years. అప్పుడు ఒకసారి. కానీ అప్పటికి మనం ఏంటి, మనం 1 film ఓల్డ్, ఫ్యూచర్ ఉందా ఫ్యూచర్ లేదా ఇక్కడ. when you met her or no after 4 years I was 2 films old ఏదో. when I met her I was an AD about to act in a film. Oh, okay. So almost like, okay, your career and your love story, everything parallel. Yeah. So ఒక నిమిషం, అమ్మాయిని కదా వేయాల్సింది, నేను అబ్బాయిని వేసేస్తున్నాను కాదు. సరే, నాకు చాలా కాన్ఫిడెన్స్ వచ్చింది నీ బొమ్మ చూసిన తర్వాత. కమాన్ లెట్స్ ట్రై. ఓకే, వండర్ఫుల్. ఆ ఫీలింగ్ ఎప్పుడో ర్యాండమ్గా ఇదే అలా ఊహించుకోగలను ఫీలింగ్ వచ్చింది. కానీ అప్పటికి మనకి మనం ఇంకా సెటిల్ అవ్వాలి లైఫ్లో, ఫ్యూచర్ ఏంటో తెలీదు. వాళ్ళంతా బాగా చదువుల మీద ఫోకస్ చేసిన ఫ్యామిలీ అది. అండ్ మినిమం ఇంటర్మీడియట్ డిగ్రీ అదే, మనమేమో చాలా బ్యాడ్. అయితే నువ్వేమి రాదు అని చెప్పి అద్భుతంగా చేస్తున్నావు, నేనేమో కామెడీకి వేస్తున్నా, అరే మౌళి లేరా. ఏమైంది అయితే అక్కడ? మరి సినిమాలో ఎలా చేసావు? మెథడ్ యాక్టింగ్. సినిమాలో వీడిది అంటే యాక్చువల్ పెయింటింగ్ని మొత్తం గిల్మా చేసాం మేము. వీడిది ఏంటంటే ఇట్లా పెయింట్ ఇసిరి మొత్తం అలకడాలు అలాంటివన్నీ చేసామన్నమాట. ఇలా సొంత అట్టు కష్టమే. నేను కూడా మెసేజ్ చేస్తున్నాను చూడు, నువ్వు అలా అంటున్నావు అని చెప్పి. సో అదే ఒకరోజు ఫోన్లో నా బేసిక్గా లవ్ యూలో తగ్గతోలు ఏమీ లేవు. డైరెక్ట్గా ఒక 5 ఏళ్ళ తర్వాత అన్ని పరిస్థితులు బాగానే ఉంటే అమ్మ నన్ను వచ్చి మాట్లాడమంటాను, నీకు పర్లేదు కదా అన్న. అంతే, దట్ వాజ్ ద ప్రపోజల్. డైరెక్ట్ వెడ్డింగ్ ప్రపోజల్. అది కూడా 5 years లేటర్కి, ఇప్పటి నుంచి కాదు, 5 years తర్వాత ఐ విల్ కమ్ విత్ వెడ్డింగ్ ప్రపోజల్. బట్ ఐ జస్ట్ వాంటెడ్ టు నో దట్ యూ విల్ బి ఓకే ఆర్ నాట్. Kerchief. Will you be okay? Will you be okay? Permission to put the kerchief. Put the kerchief. Ante. Yeah. It's an actual indirect kerchief. You can. కానీ నాకు అంటే మామూలుగా ఇప్పుడు అడుగుతూ ఉంటారు మామూలుగా, ఏదో సరదాగా పెళ్ళి ఎప్పుడనో లేదంటే ప్రేమ దొరికిందా అని. ఇలా నన్ను పెళ్ళెప్పుడు అని అందరూ చావగొడుతుంటే నేను అరే అది కాదురా అడగాల్సిన క్వశ్చన్, ప్రేమ దొరికిందా కంపానియన్షిప్ దొరికిందా అని అడగండి అని నేను చెప్తా ఉంటాను. అది పాయింటే కదా, ఇందాక నింది ఒకటే. సో ఓకే, ప్రేమ అనేది. ఇంకొకటి నాకు డౌట్ అంటే జనరల్ ఎగ్జిస్టెన్షియల్ దీంట్లో ఇప్పుడు మనం ఒక మనిషిని అంటే ఇప్పుడు లెట్స్ సే ఓకే వీ డిసైడెడ్ దట్ ఓకే దీస్ ఆర్ ద క్వాలిటీస్. ఒక 3 years ఫర్ ఎగ్జాంపుల్ నీ కేసులో అయితే ఒక 3 years, వేరే వాళ్ళ కేసులో వాట్ ఎవర్ ఒక టైం
అయిన తర్వాత ఓకే ఈ మనిషితో మనం రెస్ట్ ఆఫ్ ది లైఫ్ స్పెండ్ చేయొచ్చు అనుకునే టైంకి కొన్ని క్వాలిటీస్ ఉంటాయి ఆ మనిషి. అవును. ఆ క్వాలిటీస్ తర్వాత మనకి యాజ్ వి యూనో గ్రో అంటే ఎక్కువ తెలుసుకున్నాక ఒక మనిషిని ఇంకో మనిషి ఎక్కువ తెలుసుకొని ఆ జర్నీ స్టార్ట్ అయ్యాక ఎక్కడో ఆ క్వాలిటీస్ వల్ల మనకు ప్రాబ్లం వస్తే ఏం చేయాలి అనేది ఒక పాయింట్ మన సినిమాలో. నీ లైఫ్లో అలాగ అంటే జరిగిందా జరగలేదా అని కాదు, అసలు ఇన్ జనరల్ ఇప్పుడు ప్రాబ్లం వస్తుంది, కన్ఫామ్ వస్తుంది, కాకపోతే మనం మనుషులమే కాదు. కాదు కరెక్ట్ మారాలి మనిషి ప్రాబ్లం వచ్చింది అంటే నాకు అర్థం కాదు, ప్రాబ్లం రాకుండా ఎందుకు ఉంటుంది అర్థం. సినిమానా డ్రీమా కాదు కదా, లైఫ్ ఇది వస్తుంది, గ్యారంటీ వస్తుంది. రాకూడదు అనుకుంటే అక్కడ స్టార్ట్ అవుద్ది ప్రాబ్లం, డిస్ప్యూట్. అది ఒరిజినల్ డిస్ప్యూట్. కరెక్ట్.